హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే యూఎస్ వెళ్ళే టైం దగ్గరకు వచ్చేసింది కాబట్టి కొన్ని వర్క్స్ ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేసుకుందామని ఈరోజు బయటకు వెళ్ళామన్నమాట. ఇంకా ఆల్మోస్ట్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకుని ఇంటికి రిటర్న్ అయిపోతున్నప్పుడు కొన్ని ప్రింట్అవుట్స్ తీసుకుందామని ఒక దగ్గర ఆగాము. అక్కడ పక్కనే ఈ అక్వేరియం షాప్ కనిపించింది. సో ఇంకా అనుకోకుండా వ్లాగ్ షూట్ చేశాను. నేను యూఎస్లో ఉన్నప్పుడు మా బ్రదర్ మా ఇంటికి ఒక చిన్ని అక్వేరియం తీసుకొచ్చాడంట. సో అప్పుడు ఒక 10 ఫిషెస్ వరకు అక్వేరియంలో వేశారు. అవి నేను వచ్చాక కూడా కొన్ని డేస్ బాగానే ఉన్నాయి, బట్ సమ్మర్లో ఉండే హీట్ వల్ల కొన్ని చనిపోయాయి అండ్ ఇంకా కొన్ని ఆక్సిజన్ కరెక్ట్గా లేకపోవడం వల్ల చనిపోయాయి. ఇంకా ఇప్పుడైతే అవుట్ ఆఫ్ 10 ఒక 4 మాత్రమే మిగిలాయి. సో ఇంకా ఉన్న వాటికి కొన్ని ఫిషెస్ని యాడ్ చేద్దాము అనుకున్నాను, బట్ కాకపోతే ఇంటికి వెళ్ళాకే తెలిసింది ఆల్రెడీ ఉన్న ఫిషెస్ని నేను మళ్ళీ తీసుకొచ్చాను అని. ఇంట్లో ఉన్నప్పుడు చాలాసార్లు చూశాను అండ్ ఆల్సో డైలీ ఫీడ్ చేస్తూ ఉంటాను, బట్ కాకపోతే అంత పర్టిక్యులర్గా వాటి కలర్ అదంతా సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు. సో అందుకే అలా తీసుకున్నానేమో. నాకు పెట్స్ని పెంచుకోవడం అంటే చాలా ఇష్టం, కానీ ఫిషెస్ ఆర్ డాగ్స్ ఏవైనా వాటిని తీసుకున్నప్పుడు బాగుంటుంది, కానీ వాటికి ఏమైనా అయితే చాలా బాధ అనిపిస్తుంది. సో స్టార్టింగ్ కొనేటప్పుడే వద్దని చెప్తాను, బట్ మా బ్రదర్కి ఇవన్నీ చాలా ఇష్టం, సో తను తీసుకుంటూ ఉంటాడు. అలా మా ఇంట్లో ఒక 6-year-old డాగ్ కూడా ఉంది. ఇప్పుడైతే నేను ఒక 5 ఫిషెస్ తీసుకున్నాను. మీరు చూస్తున్నారు కదా, ఇవే ఒక బ్లాక్, వైట్, లెమన్ ఎల్లో, పింక్ అండ్ లైట్ ఆరెంజ్ కలర్వి. సో వీటన్నిటినీ ఒక కవర్లో వాటర్ ఫిల్ చేసి ప్యాక్ చేసేసి ఇచ్చారు. ఆ తర్వాత కొన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ లైక్ మా మమ్మీ కోసం కొన్ని క్లిప్స్ అండ్ నా కోసం కొన్ని నెయిల్ పాలిషెస్ లాంటివి తీసుకుందాము అని ఫ్యాన్సీ షాప్కి వెళ్ళాము. నాకైతే ఇప్పుడు చూపించిన క్లిప్ బాగా నచ్చింది, బట్ మా మమ్మీకి వేరే క్లిప్ నచ్చిందంట. అయినా కూడా నేను చూపించింది తీసుకుంటాను అంది, బట్ అది పెట్టుకుంటే అంత సెట్ అవ్వలేదు. ఇంకా ఇవన్నీ కాదని లైట్ పింకిష్ కలర్ది ఒకటి తీసుకుంది, బట్ అది నేను రికార్డ్ చేయడం మర్చిపోయాను. అండ్ నాకు ఈ బ్రేస్లెట్ నచ్చింది. యాక్చువల్గా నా దగ్గర ఎప్పుడూ పెట్టుకునే చైన్ మోడల్ ఉంది గోల్డ్లో, బట్ ఇది కొంచెం బాగుంది అనిపించి తీసుకున్నాను. అలా కొన్ని కావాల్సిన థింగ్స్ తీసుకొని రాఖీ తీసుకుందాము అని చెప్పి సిల్వర్ షాప్కి వెళ్ళాము. యాక్చువల్గా ఇది రక్షాబంధన్కి ముందు తీసిన వీడియో. సో ఇక్కడ రాఖీస్ కోసం అడిగాము. ఇంకా 2 మోడల్స్ చూపించారు. ఒకటి మధ్యలో రౌండ్ షేప్ వచ్చింది అండ్ ఇంకొకటి దీనికి కొంచెం డిఫరెంట్గా ఉంది. సో నేను ఫస్ట్ డే తీసుకున్నాను, బట్ ఎందుకో బయటకు వచ్చాక సెకండ్ డే బాగుంది కదా అనిపించింది. అప్పుడప్పుడు ఇలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను, మీకు కూడా ఇలా అనిపిస్తుందా కామెంట్ చేసి చెప్పండి. అండ్ దీని తర్వాత ఒక మోసంబి జ్యూస్ తాగి ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళి చూసేసరికి ఒక పెద్ద షాక్ అనమాట. మా బ్రదర్స్ అందరూ కలిసి అక్వేరియం క్లీన్ చేసి రెడీగా ఉంచారు. యాక్చువల్లీ మేము ముందే కాల్ చేసి చెప్పాము ఫిషెస్ తీసుకొస్తున్నాము, అక్వేరియం క్లీన్ చేయండి అని, బట్ సీరియస్గా తీసుకుని క్లీన్ చేస్తారు అనుకోలేదు. సో ఫైనలీ ఇంటికి వెళ్ళాక అన్నిటినీ వాటర్లో వేసాము. ఒక 1 hour లేట్ అయింది కదా, చనిపోతాయేమో ఆక్సిజన్ లేకపోయేసరికి అనుకున్నాము. అన్నీ చాలా బాగున్నాయి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. బాయ్.